జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే కేసీ కెనాల్ కు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రాజోలు ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేశారు. రాజోలు ఆనకట్ట వద్ద గంగమ్మకు జలహారతినిచ్చి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముందు చూపుతో కరువు ప్రాంతమైన కడప జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రాజోలు ఆనకట్టను నిర్మించారని మైదుకూరు ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం కేసీ కెనాల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఆలస్యంగా నీటిని విడుదల చేశామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసుకుని ఆనందంగా ఉండాలని కోరారు. మన స్వర్గీయ రామారావు గారు చేసిన ప్లాను ఎందుకంటే ఇంత ఎక్కడనో వర్షాలు పడినా ఇక్కడ వర్షాలు పడకపోయినా కూడా ఎక్కడనో వర్షాలు పడినా కూడా ఈ రోజు మన కేసీ కెనాల్కి నీళ్ళు వదులుకుంటామంటే ఆ రోజు ముందు చూపు ఏ రకంగా ప్లాన్ చేసినటువంటి మన నాయకునికి ధన్యవాదాలు తెలియజేయాలి. అసలు ఎప్పటికీ మన రైతులు ఎప్పుడు మరవలేనటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. ఈ కేసీ కెనాల్ మీద లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టి మెయింటైన్ చేసే చరిత్ర లేదు. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ₹161,00,000 ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేశాం. లాస్ట్ ఇయర్ లో రైతుల కోసం నీళ్లు వదిలినాం. లాస్ట్ ఇయర్ ఆగస్టు 2వ తారీఖు నీళ్లు వదిలితే ఏప్రిల్ 15 వరకు నీళ్లు వదిలినాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం జూలై 15 తారీఖు నీళ్లు వదులుతున్నాం. రైతులకు ఇంకా ముందు వచ్చింది కాబట్టి ఇంకా మంచి పంటలు పండించుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఉంది. ఈ 92,000 మా కోరిక ఏంటంటే ఇరగారు పండించేదానికి అవకాశం ఉంది. దాన్ని సహకరించాలని చెప్పి మేము మన నాయకుడిని కోరడం జరిగింది. దీని వెనకాల ఏమి సమస్య ఏంటంటే ఇంతకుముందు రాజుల ఆనకట్ట కడితే మనకి ఇమీడియట్ గా ఇరగారు పండించే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ రోజు అనుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మైదుకూరుకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడం జరిగింది. అయితే దీనికి సుమారు 1,500 కోట్ల డబ్బు కావాలి, 6 విలేజ్లు షిఫ్టింగ్ కావాలా, ల్యాండ్ ఎక్కువ చేసి 8,500 ల్యాండ్ ఎక్కువ చేసి కావాలా. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే సేమ్ 3 TMC కెపాసిటీ ఉన్నటువంటి డ్యాము పైన ఒకటి అలగనూరు రిజర్వాయర్ ఉంది. దాని వల్ల బ్రీచ్ అయిపోయింది. కెనాల్ డ్యామ్ బ్రహ్మాండంగా ఉంది. కొద్దిగా మన